కాశీబుగ్గ తిలక్ నగర్ వీధిలో గత 3 సంవత్సరాలుగా వినాయక చవితి అనేది చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా చాలా ఘనంగా చేశారు. ఈరోజు మహాప్రసాదం సందర్భంగా వీధిలో ఉన్న 300 నుంచి 500 దాకా చాలా మంది జనాలు మహాప్రసాదం అనేది తెచ్చారు. అనుకున్న దానికంటే చాలా గొప్ప రీతిలో జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ కూడా ఈ మహాప్రస్థానంలో చాలా గొప్పగా పాల్గొన్నారు. చాలా ఘనంగా అనేది ఈరోజు జరిగింది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే జరుగుతుంది. ఇంతకన్నా గొప్పగా జరగాలనేసి కోరుకుంటున్నాం మా వీధి తరఫున. శ్రీ 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 సిద్ధి వినాయక పూజా కమిటీ ఆధ్వర్యంలో ఏకాదశ రాత్రుల్లో భాగంగా మరి ఈరోజు మహాప్రసాదం అనేటువంటి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రతి ఏటా కూడా ఇక్కడ వినాయక చవితి అనేది ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే బొమ్మ విషయంలో కానివ్వండి, లేకపోతే మిగతా అలంకరణ విషయంలో కానివ్వండి, లేకపోతే చేసే కార్యక్రమాల విషయంలో కానివ్వండి, చాలా ప్రత్యేకమనే చెప్పాలి. పట్టణంలోని ఈ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని గత 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఈ మహాప్రసాదం అనేటువంటి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదటిసారి ప్రారంభించేటప్పుడు సుమారుగా 200 మంది ప్రసాద నైవేద్యాలు తీసుకొని వస్తే రెండవ సంవత్సరం వచ్చేసి 350 వరకు తీసుకొని వచ్చారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా ఇంటింటికి ప్లేట్స్ అనేవి కూడా మా కమిటీ సభ్యులు అందజేయడం జరిగింది. దాంతో 500 పైచిలకు నైవేద్యాలు ఈరోజు ఇక్కడ ఈ మండపం దగ్గర ఉంచడం జరిగింది. ఈ మహాప్రసాదం రకరకాల అంటే చాలా వెరైటీ మీరు చూడొచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా మీరు చూడొచ్చు. రకరకాల నైవేద్యాలు అనేవి పెట్టడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా దైవాత్మ సంబంధించినటువంటి కార్యక్రమం దీపారాధనని, సహస్ర దీపారాధన, కుంకుమార్చన అని చెప్పేసి, అభిషేకాలు అని చెప్పేసి, ఇలా మహాప్రసాదం ఇలా ప్రతిరోజు కూడా 11 రోజులు రకరకాల దైవాత్మ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కమిటీ సభ్యులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇదే విధంగా 11 రోజులు కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుంది. ఇది చూడడానికి ఎస్పెషల్లీ మహాప్రసాదం అనేది చాలా హైలైట్. ఎవరు కూడా చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఈ మహాప్రసాదం ఎంత ప్రత్యేకత ఉందంటే ఎక్కడెక్కడ నుండో జనాలు వచ్చి చూడడానికి వస్తుంటారు. ఈ నైవేద్యాలన్నీ చూడడానికి అనేది రావడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. For more videos like this, subscribe Big TV channel.